సో ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్తో పాటు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా. ఈయన తెలంగాణ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, బెనిఫిట్ షోలు కానీ టికెట్ హై కానీ ఇవ్వమని. సో ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ వల్లని ఇదంతా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మైనస్ అనేది ఏమి ఉండదు. బెనిఫిషియల్ అంటే ఒక్కరికి ఇచ్చినట్టు ఉండదు, అందరికి ఇస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం అయితే అందరికి ఇస్తుందని మొన్న కూడా అంటే రేవంత్ రెడ్డి చెప్పేశాడు కదా, చెప్పేశాడు. బెనిఫిషియల్ ఉంటాయి, బెనిఫిట్ షోలు మాత్రం ఇంకా ఏ సినిమాకి ఇవ్వమని క్లారిటీగా చెప్పేశాడు. ఓకే. సో ఖచ్చితంగా అది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏ సినిమాకి వచ్చినా కూడా మైనస్ పాయింటే కదా. అవును. సో అది అల్లు అర్జున్ ద్వారానే అంటున్నారు, మీరేమంటారు? ఇంకా రేవతి అనే అమ్మాయి వల్ల అలా అయిందనుకుంటున్నాను. మరి ఇంకా చూడాలి, ఇంకా ఈ సినిమాకి ఇస్తారో ఎవరో చూడాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా నష్టాలే కదా సినిమాకి. నష్టాలంటే ఇంకా ఇంతకుముందు చూడాలి, మరి ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్ దాన్ని బట్టి చూడాలి. సరే, ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా, బాలకృష్ణది డాకు మహారాజ్, వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాలో ఏ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఎందుకని? ఎందుకంటే ఇప్పటి యువతి హీరో ఆయన కదా, దానివల్ల అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ శంకర్ డైరెక్షన్ బాగానే ఉంటుంది, ఆయన డైరెక్షన్ బాగానే ఉంటుంది. కానీ వెంకటేష్ సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ కొడతారని ఒక పేరు ఉంది మనకి. విషయంలో కూడా సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు అట్లనే కావచ్చా? చెప్పలేము, సినిమా చూసినంత వరకు ఎవరు చెప్పలేము. ఇప్పుడు టేజర్ చూసినంత మాత్రాన సినిమా ఎలా ఉందో నువ్వు చెప్పగలుగుతావా? లేదు. నేను ఎట్లా చెప్తా? నేను బి అదే చెప్తున్నా. సాంగ్ చూసినా? సూపర్ సాంగ్ మాత్రం సూపర్. సాంగ్ కోసమైనా సినిమాకి వెళ్ళొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళొచ్చు. కానీ రామ్ చరణ్ దానికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇంతకుముందే సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా. జరగండి సాంగ్ ఉంది కదా, వెళ్ళొచ్చు, దాని కూడా వెళ్ళొచ్చు. ఐరాన్ దాని కూడా వెళ్ళొచ్చు, బాగున్నాయి. మరి బాలకృష్ణ సంగతి ఏంటి? డాకు మహారాజ్ ఆయన కూడా ఆయన డైలాగ్ తోనే నింపేస్తాడు, ఇంకా డైలాగ్ తోనే నింపేస్తాడు. బాగుంటాయి అనుకో ఆయన సినిమా కూడా. ఇంకా ఎవరి తగ్గలేదు అన్నట్లున్నది, పుష్ప తగ్గలేదు అన్నట్టు అట్లుంది. 3 సినిమా కూడా చూడాలి, చూసినంత వరకు కన్ఫర్మ్ అయితే చెప్పలేము. కాకపోతే ఈ 3 సినిమాల వల్ల గేమ్ చేంజర్ కొంచెం వస్తుందేమన్న అభిప్రాయం.